హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో ప్రామిస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ దగ్గర స్టాప్ అయిపోయింది. ఆ వీడియోకి కంటిన్యూగా ఈ వీడియో చేస్తున్నాను. ఇది థర్డ్ వీడియో. ఈ వీడియోలో ప్రామిస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని ఏ విధంగా రాస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ కాన్స్ట్ అనేటువంటి కీవర్డ్ని తీసుకుంటున్నా. ప్రామిస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ కీవర్డ్ అనేటువంటిది ఉంది. ఇక్కడ ప్రామిస్ అనేటువంటి దాన్ని అయితే రాశారు. ఓకే, అయితే ప్రామిస్ అనేటువంటిది కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేటువంటి దాన్ని తీసుకుంటుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేటువంటిది ఇక్కడ నార్మల్ ఫంక్షన్ అయినా మనం రాయొచ్చు, లేదా ఇదే ప్లేస్లో మన అనానిమస్ ఫంక్షన్ అయినా రావచ్చు. నార్మల్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ కీవర్డ్ ఉంటుంది, ఫంక్షన్ నేమ్ అనేటువంటిది కూడా ఉంటుంది. లేదు మనం నార్మల్ ఫంక్షన్ అనేది అవసరం లేదనుకుంటే అనానిమస్ అనేటువంటి ఫంక్షన్ రాయొచ్చు. అనానిమస్ ఫంక్షన్ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఫంక్షన్కి సంబంధించినటువంటి కీవర్డ్ ఉంటుంది. ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఫంక్షన్ అనేది ఉంది. డైరెక్ట్గా ఇలాగా రిజాల్వ్ రిజెక్ట్ అనేటువంటి దాన్ని కూడా తీసుకోవచ్చు. లేదు అనానిమస్ ఫంక్షన్ కాకోకుండా ఇక్కడ నార్మల్ ఫంక్షన్ తీసుకోవాలనుకుంటే దాన్ని కాల్ బ్యాక్ అనేటువంటి దాన్ని ఇచ్చుకో. అంటే ప్రామిస్ అనేటువంటి దానికి ఒక నార్మల్ ఫంక్షన్ కానీ లేదా అనానిమస్ అనేటువంటి ఫంక్షన్ కానీ లేదా డైరెక్ట్గా యారో ఫంక్షన్ అయినా సరే. యారో ఫంక్షన్ అంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్గా పెరంథసిస్ బ్రాకెట్స్ ఉంటుంది. ఆ పెరంథసిస్ బ్రాకెట్స్ లోపల రిజెక్టెడ్ అన్నట్టు ఉంటుంది. దాని తర్వాత యారో ఫంక్షన్కి సంబంధించినటువంటి సింటాక్స్ ఉంది. ఇందులో కర్లీ బ్రేసెస్ తీసుకున్నాను. ఈ విధంగా మనము ప్రామిస్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అయితే మీ అందరికీ ఈజీగా ఇప్పుడు ప్రామిస్ లోపల రిజాల్వ్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది, రిజెక్టెడ్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది అనేదాన్ని తెలుసుకోవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఇక్కడ రిజాల్వ్ అనేది ఉపయోగిస్తున్నాను. దీంట్లో నేను ఏమి ఇస్తున్నానంటే ప్రామిస్ ఈజ్ రిజాల్వ్డ్ అని డైరెక్ట్గా ఇస్తున్నాను. అంటే ఏంటి, ప్రామిస్ అనేది డైరెక్ట్గా రిజాల్వ్ అయిపోయింది అనేటువంటి విషయాన్ని అయితే నేను. ఓకే, అయితే దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ప్రామిస్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ అయితే ఉంది. ఈ ప్రామిస్కి లోపల రిజాల్వ్ అనేటువంటి స్టేట్మెంటు, రిజెక్టెడ్ అనేటువంటి స్టేట్మెంట్స్ రెండు ఉంటాయి. సో ఇప్పుడు రిజాల్వ్ అన్నాం కదా, ఈ రిజాల్వ్ అంటే ప్రామిస్ కనుక రిజాల్వ్ అయితే అది ఎక్కడ ఏ స్టేట్మెంట్లో వర్క్ అవుతుంది అంటే డాట్ దెన్లో వర్క్ అవుతుందా లేదా డాట్ క్యాచ్లో వర్క్ అవుతుందా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ప్రామిస్ అనేటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నా. దాన్ని తీసుకొని డాట్ దెన్ అంటే ప్రామిస్ అనేది సక్సెస్ అయ్యిందా ఫెయిల్యూర్ అయిందా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం డాట్ దెన్ అనేటువంటి దాన్ని తీసుకున్నాను. అయితే ఈ డాట్ దెన్ లోపల కూడా నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది తీసుకున్నా. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్కి ఒక రిజల్ట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే ప్రామిస్ ఈజ్ రిజాల్వ్డ్ అనేది ఉందో అది ఎక్కడికి వస్తుందంటే ప్రామిస్ లేక వచ్చింది. ఆ ప్రామిస్లో నుంచి డాట్ దెన్ లేకి రిజల్ట్ లేకి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ అది ప్రామిస్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా ఇంకొకటి అనేది తెలుసుకోవడం కోసం ఈ రిజల్ట్ లెక్క అయితే మెసేజ్ అయితే వచ్చింది. ప్రామిస్ అనేది రిజాల్వ్ అయిందంటే ఈ డాట్ దెన్లో ఉన్నటువంటి లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రామిస్ అనేది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది మనకు తెలియదు కాబట్టి డాట్ క్యాచ్ అనేటువంటి దాన్ని మనం సేమ్ ఇక్కడ కూడా రిజల్ట్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే కన్సోల్ డాట్ లాగా రిజల్ట్ అనేటువంటి దాన్ని తీస్తుంది. అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రిజాల్వ్ స్టేట్ అంటే ప్రామిస్ ఈజ్ రిజాల్వ్డ్. ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి రన్ మీద, నీకేమొచ్చింది ప్రామిస్ ఈజ్ రిజాల్వ్. అంటే అది దేంట్లోది వర్క్ అయ్యింది అంటే డాట్ దెన్లోది వర్క్ అయ్యింది. లేదంటే నీకు ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది కాబట్టి క్యాచ్ బ్లాక్. సో నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అనేది ఓకే బాగా. ఇక్కడ ఏముంది రిజాల్వ్డ్ స్టేట్లో ఉన్నటువంటి లాజిక్ అనేది ఎక్కడికి వచ్చింది డాట్ దెన్ లేక వచ్చింది. సో ఈ రిజాల్వ్డ్ లోపల ఇది పారామీటరైజ్డ్ కదా, ఇది ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తుంది కాబట్టి ఆర్గ్యుమెంట్ అనేది రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ ఏదైతే మెసేజ్ వచ్చిందో దాన్ని కన్సోల్ ద్వారా మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, ఒకవేళ ఇది రిజాల్వ్ కాకోకుండా
రిజాల్వ్ కాకపోకుండా నేను ఏమంటున్నా అంటే సింపుల్గా అర్థం కావడానికి రిజెక్ట్ అనేది ఇచ్చినాను. ఇక్కడ ప్రామిస్ ఈజ్ ఇన్ ప్రామిస్ ఎర్రర్ అని ఇస్తుంది. సో ఇప్పుడు రిజెక్ట్ కదా, రిజెక్ట్ అనేప్పుడు డాట్ దెన్ వర్క్ అవుతుందా? నో. మరి ఏది వర్క్ అవుతుందంటే డాట్ క్యాచ్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఏది వర్క్ అయింది? ప్రామిస్కి లోపల ఎర్రర్ ఉంది అని. అంటే నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్తున్నానంటే ప్రామిస్కు లోపల మనకు రిజాల్వ్ అనేటువంటి స్టేట్మెంట్, రిజెక్ట్ అనేటువంటి స్టేట్మెంట్ ఉంటుంది. ప్రామిస్లో కనుక కరెక్ట్గా నీ డేట్ అనేది కనుక ఎగ్జిక్యూట్ అయ్యింటే, నువ్వు అసింక్రనస్ ఆపరేషన్ ఏదైతే చేస్తున్నావో అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింటే రిజాల్వ్ అనేటువంటిది వర్క్ అవుతుంది. అప్పుడు డాట్ దెన్లో ఉన్నటువంటి లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే అసింక్రనస్ ఆపరేషన్ చేసినప్పుడు, అసింక్రనస్ మీన్స్ అది ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు లేదా వేరే ఆపరేషన్ చేసినప్పుడు ఫెయిల్యూర్ కనుక వస్తే, ఎర్రర్ కనుక వస్తే రిజెక్ట్ అనేది వర్క్ అవుతుంది. ఆ రిజెక్ట్ వర్క్ అయినప్పుడు ఏదైతే ఇక్కడ క్యాచ్ అనేటువంటిది ఉందో ఆ క్యాచ్ బ్లాక్ అనేది వర్క్ అవుతుంది అని చెప్తాం అనమాట. సో ఇక్కడ నీకు రెండు తెలియాలా అంటే కనుక సింపుల్గా ఈ ప్రామిస్ లోపల ఒక ఇఫ్ బ్లాక్ని తీసుకున్నాం. ఇక్కడ ఫాల్స్ అనేటువంటి స్టేట్మెంట్ని ఇస్తున్నాను నేను డైరెక్ట్గా. ఫాల్స్ అనేది ఇస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రిజాల్వ్ అంటే ఇఫ్ బ్లాక్ కనుక ట్రూ అయితే రిజాల్వ్ స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నా? ప్రామిస్ ఈజ్ సక్సెస్ అనేటువంటి దాన్ని ఇస్తున్నా. అదే ఎల్స్ బ్లాక్ ఎల్స్ అనేటువంటి ఒక బ్లాక్ తీసుకుంటున్నా. అంటే ప్రామిస్ కనుక సక్సెస్ కాకపోతే ఎల్స్ బ్లాక్ లోపల నేను ఏం రాస్తున్నా అంటే రిజెక్ట్ అనేది రాస్తున్నా. ఇక్కడ ఏం రాస్తున్నా? రిజెక్ట్. సింపుల్గా ఏం రాస్తున్నా? ఎర్రర్. ప్రామిస్ లోపల ఎర్రర్ ఉంది అని రాస్తున్నా. ఇక్కడ మనకి ఏమున్నాయి అంటే ఇది సక్సెస్సా, ఇది ఫెయిల్యూరా? అంటే ఇఫ్ బ్లాక్ ట్రూ అయితే కనుక రిజాల్వ్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఇఫ్ బ్లాక్ అనేది ట్రూ కాకపోతే ఎల్స్ పార్ట్ అనేది వర్క్ అవుతుంది. అంటే ఒకటి రిజాల్వ్, ఒకటి రిజెక్ట్ అనేది. ఓకే, ఇది రిజాల్వ్ అయినా ఇది రిజెక్ట్ అయినా ఈ ఎర్రర్ మెసేజ్ అంటే ఏదైతే ఇక్కడ ప్రామిస్ ఇస్ సక్సెస్, ఎర్రర్ ఇన్ ప్రామిస్ అనేది ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ ఇది సక్సెస్ అయినా, ఇది రిజాల్వ్ అయినా, ఇది రిజెక్ట్ అయినా ప్రామిస్లోకి వస్తుంది. ప్రామిస్లోకి వచ్చినటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నామంటే డాట్ దెన్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది? ప్రామిస్ అనేది రిజాల్వ్ అయినప్పుడు. డాట్ క్యాచ్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది? ప్రామిస్ అనేది రిజెక్ట్ అయినప్పుడు. ఇప్పుడు చూడండి ఏం కనిపిస్తుంది? ఎర్రర్ ఇన్ ప్రామిస్ అంటే ఏంటి? ఇది ఇఫ్ బ్లాక్ అనేది ట్రూ కాదు కాబట్టి ఎల్స్ బ్లాక్ వర్క్ అవుతుంది. ఎల్స్ బ్లాక్లో రిజెక్ట్ అని. ఓకే, ఇప్పుడు నేను ఫాల్స్ అనేటువంటి దాన్ని తీసేసి ట్రూ పెడుతున్నాను. ట్రూ అని పెట్టినప్పుడు ఏమవుతుంది అనేది చూడండి. అంటే ఇఫ్ బ్లాక్ అనేది ట్రూ కాబట్టి కంపల్సరీగా ఇఫ్ బ్లాక్లో ఉన్నటువంటి లాజిక్ అనేది అంటే ఏంటి? రిజాల్వ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ప్రామిస్లోకి రిజాల్వ్ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి మెసేజ్ వస్తుంది. అది ఇక్కడ మనం కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు డాట్ దెన్లో ఉన్నటువంటి లాజిక్ అనేది ప్రామిసెస్. సో ఈ వీడియోలో ప్రామిస్కి సంబంధించినటువంటి రిజాల్వ్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది, రిజెక్ట్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది, రిజాల్వ్ అనేటువంటి దానికి డాట్ దెన్ అనేటువంటి దానికి మధ్య రిలేషన్ ఏంటి, రిజెక్ట్ అనేది వర్క్ అయినప్పుడు క్యాచ్ బ్లాక్ వర్క్ అవుతుందా లేదంటే డాట్ దెన్ అనేది వర్క్ అవుతుందా అనేటువంటి విషయాన్ని చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఏపీ ఇంటిగ్రేషన్ అనేది ఏ విధంగా చేస్తాము ఈ ప్రామిస్ అనేటువంటి దాని లోపల అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.